హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సినిమా క్రిటిక్. ఈ వీడియోలో మనం సింగిల్ తెలుగు మూవీ రివ్యూ చూద్దాం. ఈ మూవీలో లీడ్ రోల్స్లో యాక్ట్ చేసింది శ్రీ విష్ణు, కేతికా శర్మ, ఇవానా అండ్ వెన్నెల కిషోర్ గారు. అండ్ ఈ మూవీ 2 hours 9 minutes రన్ టైంతో థియేటర్లో రిలీజ్ అయింది. ఇక మూవీ చూశాక నా ఒపీనియన్ చెప్పాలంటే యావరేజ్ అనిపించింది గైస్. ఫస్ట్ హాఫ్లో శ్రీ విష్ణు అండ్ వెన్నెల కిషోర్ గారి మధ్యలో వచ్చే కామెడీ సీన్స్ బాగున్నాయి. బట్ సెకండ్ హాఫ్లోనే ఏదో ఒక ఎమోషనల్ సీన్ పెట్టి కాస్త డ్రాగ్ చేశారనే ఫీల్ వచ్చింది. ఇంకా డీటెయిల్గా ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్లో డిస్కస్ చేద్దాం. మూవీ యొక్క బేసిక్ ప్లాట్ ఏంటంటే హీరో ఒక అమ్మాయిని లవ్ చేస్తాడు అండ్ వేరే అమ్మాయి హీరోని లవ్ చేస్తుంది. సో ఇంతకీ హీరో ఎవరిని లవ్ చేశాడు, చివరికి ఏమైంది అనేది రెస్ట్ ఆఫ్ స్టోరీ. కమింగ్ టు ప్లస్ పాయింట్స్, ఫస్ట్ హాఫ్లో శ్రీ విష్ణు అండ్ వెన్నెల కిషోర్ గారి మధ్యలో వచ్చే కామెడీ సీన్స్ చాలా బాగున్నాయి. అండ్ ఇంటర్వెల్ ముందు అండ్ సెకండ్ హాఫ్లో వచ్చే ట్విస్ట్లు కూడా బాగున్నాయి. అండ్ అక్కడక్కడ మీమ్ రెఫరెన్స్ని కూడా యూజ్ చేసుకున్నారు అండ్ అది వర్కౌట్ అయింది. అండ్ ఫైనలీ సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. మైనస్ పాయింట్స్, సెకండ్ హాఫ్లో కామెడీ కాస్త ఫోర్స్డ్గా అనిపించింది అండ్ ఒక ఎమోషనల్ సీన్ కూడా యాడ్ చేశారు. బట్ అది అంతగా వర్కౌట్ అవ్వలేదు. అండ్ క్లైమాక్స్ కూడా స్ట్రెచ్ చేశారనే ఫీల్ వచ్చింది. అండ్ ఫైనలీ సాంగ్స్ కూడా బిలో యావరేజ్గా అనిపించాయి. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, శ్రీ విష్ణు అండ్ వెన్నెల కిషోర్ గారు ది బెస్ట్ ఇచ్చారు. అండ్ రెస్ట్ ఆఫ్ ఆల్ కూడా ఎవరి రోల్స్లో వాళ్ళు బాగానే పర్ఫామ్ చేశారు. సో ఫైనల్గా మూవీ కంక్లూజన్ ఏంటంటే, ఒక క్లైమాక్స్ పోర్షన్ పక్కన పెడితే శ్రీ విష్ణు అండ్ వెన్నెల కిషోర్ గారి మధ్యలో వచ్చే కామెడీ సీన్స్ కోసం ఒకసారి తప్పకుండా ట్రై చేయొచ్చు. అండ్ ఈ మూవీలో అడల్ట్ కంటెంట్ ఏం లేదు. బట్ శ్రీ విష్ణు గారి డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉంటాయి. బట్ అవి సెన్సార్ బోర్డు వాళ్ళకి అర్థం అవ్వలేదు. సో మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. కాబట్టి ఈ మూవీని ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. సో ఇది గైస్ #సింగిల్ తెలుగు మూవీ రివ్యూ. మీకు గనక మా రివ్యూ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ సినిమా క్రిటిక్ ఛానల్. నెక్స్ట్ మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, టేక్ కేర్.